అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులంకు స్వాగతం. ఈరోజు మనం హోమియోపతి వైద్యుని పాత్ర ఎంత కీలకమైనదో, వారి అసలైన కర్తవ్యం ఏమిటో కాస్త లోతుగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు వ్యాధి అంటే ఏమిటి? హోమియోపతి దృష్టిలో చూస్తే ఇది కేవలం ఒక జబ్బు పేరు కాదు. దీని వెనుక చాలా లోతైన అర్థముందన్నమాట. చూడండి, హోమియోపతి ప్రకారం వ్యాధి అనేది మన భౌతిక శరీరంలో మొదలయ్యేది కాదు. అసలు మూలమెక్కడుందంటే మన లోపలున్న జీవశక్తిలో, అంటే మనం వైటల్ ఫోర్స్ అని పిలుస్తాం కదా, అందులో వచ్చే ఒక అవాంతరం, ఒక డిస్టర్బెన్స్ అన్నమాట. ఆ జీవశక్తిలో కలిగే అలజడే మనకి బయటకి వ్యాధి లక్షణాల రూపంలో కనిపిస్తుంది. మరి కంటికి కనిపించని ఈ జీవశక్తిలో వచ్చిన అవాంతరాన్ని ఎవరు గ్రహించగలరు? దాన్ని అర్థం చేసుకునే జ్ఞానమెవరికి ఉంటుంది? ఇంత సూక్ష్మమైన మార్పుల్ని ఎవరు పట్టుకోగలరు? సమాధానం ఒక్కటే, చాలా స్పష్టమైన సమాధానం: హోమియోపతి వైద్యుడు. ఎందుకంటే ఆ జీవశక్తి భాషను అర్థం చేసుకొని దాన్ని తిరిగి గాడిలో పెట్టే మార్గాన్ని చూపగలిగేది కేవలం వైద్యుడు మాత్రమే. సరే, ఇప్పుడు వైద్యుని అసలైన లక్ష్యమేంటో చూద్దాం. వాళ్ల పని కేవలం బయటకి కనిపించే లక్షణాలను అణిచివేయడం కాదు, అస్సలు కాదు. వాళ్ల ఏకైక లక్ష్యం సంపూర్ణ ఆరోగ్యాన్ని మళ్లీ తీసుకురావడం. ఇది ఎక్కడ్నుంచో వచ్చింది కాదు, స్వయంగా హానిమాన్ గారు ఆర్గానన్లో చెప్పిన మొట్టమొదటి అత్యంత ప్రాథమికమైన సూత్రం. డాక్టర్ శామ్యుయెల్ హానెమాన్ గారు తన ఆర్గానన్లో మొదటి అఫారిజంలోనే ఎంత స్పష్టంగా చెప్పారంటే, వైద్యుని యొక్క ఉన్నతమైన మరియు ఏకైక లక్ష్యం రోగిని తిరిగి ఆరోగ్యవంతునిగా మార్చడం. దీనినే నయం చేయడం అంటారు. గమనించండి, ఇక్కడ ఏకైక లక్ష్యం అనే పదం వాడారు. అంటే వేరే రెండో ఆలోచనకి తావులేదు. అసలు నిజంగా నయం చేయడమంటే ఏంటి? కేవలం లక్షణాలను అణిచివేయడమంటే ఏంటి? ఈ రెండిటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. నిజమైన నివారణ అంటే జీవశక్తిని మళ్లీ బ్యాలెన్స్ చేయడం, రోగిని పాత ఆరోగ్యస్థితికి తీసుకురావడం. కాని సప్రెషన్ అంటే అణిచివేతలో ఏం జరుగుతుంది? లక్షణాలు మాయమవుతాయి, కాని లోపల ఉన్న అసలు జబ్బు అలాగే ఉండిపోతుంది. అది భవిష్యత్తులో ఇంకా పెద్ద సమస్యగా మారే ప్రమాదముంది. అలాంటప్పుడు ఈ నిజమైన నివారణను సాధించాలంటే వైద్యుడు ఏ దారిలో వెళ్ళాలి? దీనికోసం వాళ్లు పాటించాల్సిన 3 ముఖ్యమైన బాధ్యతలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 స్టెప్సు ఒక వైద్యుడి ప్రయాణానికి ఒక మ్యాప్ లాంటివి. మొదటిది, రోగిలో మనం సరిగ్గా దేని నయం చెయ్యాలో అర్థం చేసుకోవాలి. అంటే ఆ జీవశక్తిలో వచ్చిన డిస్టర్బెన్స్ని పట్టుకోవాలి. ఇక రెండవది, ఔషధాలలో నయం చేసే గుణం ఏంటో తెలుసుకోవాలి. ఏ మందుకు ఎంత శక్తి ఉందో తెలియాలి. ఇక మూడవది, ఫైనల్గా ఈ 2 విషయాలను, అంటే రోగి గురించిన జ్ఞానాన్ని, మందు గురించిన జ్ఞానాన్ని కరెక్ట్గా జోడించి సరైన చికిత్స అందించడం. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అదొక ఫ్లో అనమాట. ఫస్ట్ స్టెప్ గమనించడం. అంటే రోగి శారీరక, మానసిక లక్షణాలను ఎంతో శ్రద్ధగా, నిశితంగా గమనించాలి. ఆ తర్వాత అర్థం చేసుకోవడం. ఈ లక్షణాల వెనుక అసలు కథేంటి, జీవశక్తిలో ఎలాంటి అవాంతరం వచ్చిందో అర్థం చేసుకోవాలి. దీనిబట్టే వ్యక్తిగతీకరించడం. అంటే ప్రతి రోగికి ప్రత్యేకంగా సరిపోయే ఔషధాన్ని ఎంచుకుని చివరిగా సూచించడం. ఇది ఆ ఫ్లో. ఇక్కడే హోమియోపతికి వేరే వైద్య విధానాలకి మధ్య ఉన్న అసలైన తేడా మనకు కనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన విషయం. ఏంటంటే ఇక్కడ చికిత్స జబ్బు పేరుకి కాదు, అంటే డయాగ్నోసిస్కి కాదు. చికిత్స అంతా రోగికి, ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ చిత్రానికి ఇవ్వబడుతుంది. ఈ 2 పద్ధతుల మధ్య తేడా ఏంటో చూస్తే, యాంత్రిక పద్ధతి అంటే మెకానికల్ అప్రోచ్లో ఒకే డయాగ్నోసిస్ ఉంటే అందరికీ దాదాపు ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది. కాని హోమియోపతి అలా కాదు. ఒకే జబ్బుతో బాధపడుతున్న 2 వేర్వేరు వ్యక్తులకి వాళ్ల వ్యక్తిగత లక్షణాలను బట్టి వాళ్ళిద్దరికీ వేర్వేరు మందులుంటాయి. ఎందుకని? సింపుల్, ఇక్కడ ట్రీట్మెంట్ రోగికి, జబ్బుకు కాదు. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, హోమియోపతి దృష్టిలో ప్రతి రోగి ఒక యునీక్ పజిల్ లాంటివాళ్లు. వాళ్ల శరీరం, మనస్సు, వాళ్ల ఇష్టాలు, అయిష్టాలు, ఇలా అన్నీ కలిపి ఆ పజిల్ పూర్తి అవుతుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ట్రీట్మెంట్ని పర్సనలైజ్ చేస్తారు. సంపూర్ణ నివారణకు ఇదే పునాది. అయితే ఒక గొప్ప హోమియోపతి వైద్యుడు అవ్వాలంటే కేవలం పుస్తకాల్లోనే జ్ఞానముంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. దానికి మించి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, ఒక కళ, ఒక వివేకం, ఇవన్నీ కూడా చాలా అవసరం.
వాటిలో ముఖ్యంగా 3 లక్షణాల గురించి చెప్పుకోవాలి. మొదటిది నిష్పాక్షిక పరిశీలన, అంటే మన సొంత అభిప్రాయాలు, పక్షపాతాలు ఏవీ లేకుండా రోగి చెప్పే ప్రతి మాటను, వారి ప్రతి కదలికను గమనించడం. రెండవది ఓర్పు. ఇది చాలా ముఖ్యం. సరైన మందును వెతకడానికి, ఆ మందు పనిచేయడానికి టైమివ్వడానికి చాలా ఓపిక కావాలి. ఇక మూడవది విచక్షణ, అంటే 100 లక్షణాలు చెబితే అందులో ఏది ముఖ్యం, ఏది అప్రస్తుతం అని తేల్చగలగడం, ఆ జడ్జిమెంట్ ఉండాలి. హోమియోపతిలో లా ఆఫ్ సిమిలర్స్ లాంటి ప్రాథమిక సూత్రాలున్నాయి కదా, అవి చాలా శక్తివంతమైనవి. నిజమే, కాని అవి వాటంతటవే పనిచేయవు. అవి ఒక పదునైన ఆయుధం లాంటివి. ఆ ఆయుధాన్ని ఎలా, ఎప్పుడు, ఎక్కడ వాడాలో తెలిసిన ఒక నైపుణ్యం గల చెయ్యి కావాలి. ఆ చెయ్యే వైద్యుడి అవగాహన, వివేకం. అప్పుడే ఆ సూత్రాలకు ప్రాణం వస్తుంది, నయం చేయడం సాధ్యమవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒకసారి క్లుప్తంగా చూస్తే, వైద్యుడి పాత్రలో మొదటి, అత్యంత ప్రాథమికమైన మెట్టు ఏంటంటే, వాళ్ళు ఒక పరిశీలకుడు. ఎలాంటి స్వంత అభిప్రాయాలు లేకుండా రోగి సంపూర్ణ స్థితిని గమనించే ఒక నిష్పాక్షిక పరిశీలకుడు. పరిశీలకుడుగా ఉండటంతోనే పని అయిపోలేదు. ఆ తర్వాత వాళ్ళ రెండో పాత్ర మొదలవుతుంది. అదే వ్యాఖ్యాత. అంటే గమనించిన లక్షణాలను విశ్లేషించి, వాటి వెనుక ఉన్న అసలర్థాన్ని బయటకు తీసి, జీవశక్తిలో వచ్చిన ఆ డిస్టర్బెన్స్ ఎక్కడా ఎలా ఉందో కరెక్ట్గా ఇంటర్ప్రెట్ చేయగలగాలి. ఇక చివరిగా ఈ 2 పాత్రల తర్వాత వాళ్ల అంతిమ పాత్ర ఒక మార్గదర్శి. తన పరిశీలన, తన విశ్లేషణ, ఈ రెండింటిని ఉపయోగించి సరైన మార్గాన్ని, అంటే సరైన ఔషధాన్ని ఎంచుకుని అనారోగ్యమనే చీకటి నుంచి రోగిని బయటకు తీసుకువచ్చి ఆరోగ్యమనే వెలుగులోకి నడిపించే ఒక గైడ్. కాబట్టి ఈ విశ్లేషణలో వైద్యుని పాత్రను మనం అర్థం చేసుకున్నాం. తదుపరి భాగంలో కేసు విశ్లేషణలో అత్యంత కీలకమైన అంశం, అంటే లక్షణాల వర్గీకరణ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.